1 2 ఆ రోజు సండే రోజు చంద్రబాబు గారు ఏపీలో 4 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు ఫిలిం ఇండస్ట్రీకి అని. 4 రోజుల ముందు ఫైనల్ అయిన ప్రోగ్రామ్ని సాటర్డే నైట్ క్యాన్సిల్ అయింది అని తెలుసు. ఎందుకు క్యాన్సిల్ అయిందని తెలిసినప్పుడు ఇట్లా షూటింగ్లలో కొందరు బిజీగా ఉన్నారంటే అందరు అవైలబుల్గా లేరు, అందరు రావట్లేదు అనే దాంట్లో అది 2వ పాయింట్. 3వ పాయింట్, ఇక్కడ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ జరిగినప్పుడు చాలామంది మార్నింగ్ ఫోన్ చేసి అందరూ వచ్చుంటే బాగుండు, ఇండస్ట్రీ అందరూ ఉంటే బాగుండు అనేది ఒక కంప్లైంట్ లాగా మాట్లాడారు చాలామంది మీడియాలో. కానీ అక్కడ నేను చాలా ఫాలో చేశాను. ఇవన్నీ రీజన్తో ఆ రోజు నేను పర్సనల్గా ఎఫ్డీసీ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను. గవర్నమెంట్ కానీ ఎవ్వరు అసలు ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈవెంట్ అయిన తర్వాత సీఎం గారు షేక్ హ్యాండ్ ఇచ్చి షెబాష్ అనేసి వెళ్ళారు. డిప్యూటీ సీఎం గారు ఈవెంట్ అయిపోయే వరకు ఉన్నారు. యాక్చువల్ సీఎం గారు ఆ రోజు మాకు ప్రోటోకాల్లో మాకు వాళ్ళు అలాట్ చేసిన టైం ఓన్లీ 1 hour. నేను పర్సనల్గా లేదు, అవార్డ్స్ అన్నీ మీరు ఇస్తే నాకు బాగుంటుంది అంటే లాస్ట్ వరకు ఆయన ఉండటానికి ట్రై చేశారు. 8 గంటలకు వచ్చి 10:15 వరకు 10:15 వరకు సీఎం గారు 2 గంటల 15 నిమిషాలు ఇచ్చారు. అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా ఉండి ఇచ్చేది. గవర్నమెంట్ సైడ్కి వెళ్ళి దే ఆర్ వెరీ హ్యాపీ, బాగా కండక్ట్ చేశారు అనే పాయింట్ ఎక్కడ లేదు. సో నా పర్సనల్గా నాట్ ఓన్లీ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్, సో రేపు ఏపీలో కూడా అవార్డ్స్ ఉంటాయి. అదే ఇప్పుడు 2024కు సంబంధించి ఎక్సెప్ట్ దుల్కర్ గారు వాళ్ళ ఇంట్లో ఎవరో ఎక్స్పైర్ అయ్యారని ఆయన ఒక్కరు అటెండెన్స్ తప్పితే ఆల్మోస్ట్ అందరు వచ్చి 2024 అవార్డ్స్ తీసుకున్నారు. ఎవరు కూడా మిస్ కాల. పోతే 2014 నుంచి 2023 వరకు ఎవ్రీ ఇయర్ ఏదైతే 3 మూవీస్కి ఇచ్చిందో దాంట్లో కొందరికి హ్యాపీగా ఉన్నారు, కొందరు హ్యాపీగా లేరు. అది కూడా నాకు తెలుసు. అంటే ఇప్పుడు జ్యూరీ అందరినీ సాటిస్ఫై చేయలేదు. సో వాళ్ళేం సినిమాలు చూసి కాదు, వాళ్ళ ప్రోటోకాల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని జ్యూరీ ఫైనల్ చేసింది. కొందరు మాకు రాలేదు అని, కొందరేమో మాకు 2వ సినిమాకి వచ్చిందని, కొందరేమో మాకు 3వ సినిమాకి వచ్చిందని. సరే అయినా ఇది 10 సంవత్సరాల అవార్డులు కదా, ఈ సంవత్సరం అవార్డ్స్ ఇంపార్టెంట్ కదా, ఇట్లా రకరకాలు తప్పలేదు. ఎందుకంటే 2024 ఈజ్ ప్రయారిటీ. 10 సంవత్సరాలు తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి సీఎం గారి దగ్గర నుంచి ఒకళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఎవ్రీ ఇయర్ ఒక సినిమాకి ఇవ్వండి అనేది ప్రపోజల్ వస్తే జ్యూరీ వాళ్ళు 3 ఫిలిమ్స్గా అడిగారు. మళ్ళీ వాళ్ళకి అప్రూవల్ చేయించిస్తే ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్గా. కాబట్టి టోటాలిటీగా అద్భుతంగా జరిగింది. ఎవరిని దాంట్లో కంప్లైంట్ చేయాల్సిందే. నా ప్రెస్ మీట్లో అండర్లైన్ చేసింది ఫ్యూచర్. అది అయిపోయింది. ఫ్యూచర్లో ప్రభుత్వాలు పిలిచినప్పుడు ఇండస్ట్రీ నుంచి మేము ముందు ఉండి వెళ్ళి వాళ్ళతో స్నేహభావంతో మేము పనిచేసుకోవాలి. సో ఆ రోజు షూటింగ్లు ఉన్నాయని రాలేదని సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ అనేది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే అంతకుముందు ఒక రకరకాల ఇన్సిడెంట్లకు వెళ్ళి బయటకు వచ్చాం. డిప్యూటీ సీఎం గారు మీరు సీఎం గారిని కలవలేదన్నారు. సీఎం గారు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి కదా. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు షూటింగ్ క్యాన్సిల్ చేసుకోండి. మనకి షూటింగ్లో ఎవరికేదో జరిగితే క్యాన్సిల్ చేయమా, ఆ ఇంటెన్షన్. అట్లీస్ట్ ఫ్యూచర్ కన్నా ఇలాంటి తప్పు జరగకుండా నేను కొంచెం కరాఖండిగా మాట్లాడాలి, కరాఖండిగా చెప్పాలి అనేది నేను మాట్లాడుతున్నాను. కొందరికి అది నచ్చకపోవచ్చు, నాకు యాటిట్యూడ్ అనుకోవచ్చు, నా ఏది బిహేవియర్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోని. ఇప్పుడు 22 సంవత్సరాలు అయింది నేను ప్రొడ్యూసర్, 30 సంవత్సరాలు అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి, అన్నీ చూసేసాను. కొత్తగా చూసేదేం లేదు ఇక్కడ. నేను నెక్స్ట్ అట్లీస్ట్ డ్రైవ్ జరగాల్సిన డ్రైవ్ పద్ధతిగా ఉండాలనే ఈ స్టేట్మెంట్ ఇస్తాను.